తిరగటం ఆపే. అక్కర్లేని వాటి కోసం తిరగటం ఆపే. నువ్వు 1000 రెట్లుగా వృద్ధి పొందాలి అంటే, 1000 రెట్లుగా ఆశ్రయింపబడాలి అంటే, నువ్వు ఆ మత్తు పానీయాల చుట్టూ తిరగడం ఏం చేసే? ఇంటికి బ్రాందీ షాప్కి, ఇంటికి బ్రాందీ షాప్కి, ఇంటికి బ్రాందీ షాప్కి తిరగటం ఆపే. ఇంటికి సిగరెట్కి, ఇంటికి సిగరెట్కి, ఇంటికి డ్రగ్స్కి, ఇంటికి పాపిసీసాలకి తిరగడం ఆపే. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగ సెలవిచ్చాను, ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును. దేవుడు అన్నాడు, ఆ కొండ చుట్టూ తిరగడం ఆపే. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ పిల్లలకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నావో అది నీ మనసుకి నీకు తెలుసు. నువ్వు ఊహించింది అమ్మ ఒప్పుకోదు, నువ్వు ఊహించింది నాన్న ఒప్పుకోడు, అది నీకు తెలుసు. మరి ఎందుకు టైం వేస్ట్? ఆపేసి దాన్ని. నీకు తెలుసు నువ్వేదైతే ఊహిస్తున్నావో ప్రయోజనం లేని, ఫలితము లేనిది ఏదన్నా నువ్వు ఊహిస్తున్నావా, అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదా? నువ్వు కొండ చుట్టూ తిరుగుతున్నట్టే. చదువుకోవాల్సిన నువ్వు ఏదో అమ్మాయి గురించి ఊహిస్తూ ఉంటావు, మ్యాథ్స్ రాదు, అదే వస్తూ ఉంటుంది. ఏదో అబ్బాయి గురించి ఊహిస్తూ ఉంటావు, ఏమన్నా పెళ్ళైద్దా అవదో, అప్పుడు అంత టైం వేస్ట్ ఎందుకు? ఆ తిరగటం ఆపే. పెళ్ళయింది, ఎవరో గురించి ఆలోచిస్తుంటావు. పెళ్ళయింది, ఏ వ్యక్తి గురించో ఊహిస్తుంటావు, ఏమన్నా ఫలితం ఉందా? ఆ తిరగటం ఆపే. సమాజం ఒప్పుకుంటుందా? నీ భర్త ఒప్పుకుంటాడా? నీ భార్య ఒప్పుకుంటుందా? మత్తు పానీయాల చుట్టూ తిరగటం ఆపే. ఏమొచ్చింది నీకు ప్రయోజనం? తిరగటం ఆపే. నువ్వు 1000 రెట్లుగా వృద్ధి పొందుతావు, 1000 రెట్లుగా ఆశీర్వదింపబడతావు.